యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారు. రైతు వేదికల వద్ద పడిగాపులు కాస్తున్నారు. వనపర్తి జిల్లా పానగల్లో అంబేద్కర్ విగ్రహం ఎదుట రైతులు రాస్తారోక చేపట్టారు. సరిపడా యూరియా ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. యూరియా కోసం గత 20 రోజుల నుంచి ఇక్కడికి వస్తున్నామని వాపోయారు. టోకెన్లు ఇచ్చారని యూరియా మాత్రం దొరకడం లేదన్నారు. యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారు. రైతు వేదికల వద్ద పడిగాపులు కాస్తున్నారు. వనపర్తి జిల్లా పానకల్లు అంబేద్కర్ విగ్రహం ఎదుట రైతులు రాస్తారోక చేపట్టారు. కిదాంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది. రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితే కనబడుతుంది. ఇప్పటి వరకు కూడా ఈ సమస్యను పరిష్కరించిన నాదులు లేడు. వనపర్తి జిల్లాలో పానకల్లో రైతుల పరిస్థితి ఎలా ఉంది? అక్కడ ఆందోళన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, ఇది కొల్లాపూర్ నియోజకవర్గంలోని వనపర్తి జిల్లాలో ఉంటుంది. ఇది వనపర్తి జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని పాన్గల్ మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద కొల్లాపూర్ వెళ్లేటువంటి ప్రధాన రహదారి పైన ఈ రోజు యూరియా కోసం రైతులు ఆందోళన దిగినటువంటి పరిస్థితి కనిపించింది. రాస్తారోకో నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. గత 20 రోజులుగా టోకెన్లు ఇస్తున్నారు కానీ యూరియా ఇవ్వటం లేదని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వంపై మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ప్రతినిత్యం కూడా పనులు అన్ని కూడా మానుకొని ఇంటి వద్ద ఉన్నటువంటి పశువులు, గొడ్డు గోదాన్ని కూడా వదిలిపెట్టేసి, కుటుంబాన్ని వదిలిపెట్టేసి కేవలం యూరియా కోసమే పడిగాపులు కాస్తున్నామని, తిండి తిప్పలు లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా, ప్రజాప్రతినిధులకు విన్నవించినా కానీ మా గోడు వెళ్ళబోసుకున్నా అని ఎవరు కూడా పట్టించుకోకపోగా ప్రజాప్రతినిధులు అయితే కనీసం అటు వైపు కూడా యూరియా సెంటర్లో మేము పడుతున్న ఇబ్బందుల వైపు కూడా కన్నెత్తి కూడా చూడటం లేదని చెప్పేసి ఎలక్షన్ల సమయంలో వచ్చి దండాలు పెట్టారు, అన్ని రకాలుగా అడుక్కున్నారు. కానీ ఇప్పుడు మా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మేము సమస్యల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా రావటం లేదని చెప్పేసి అయితే ఒకవైపు యూరియా కోసం రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి క్రమంలో ఇక్కడ అంటే ప్రభుత్వం ఆలోచన లేదంటే ప్రజాప్రతినిధుల ఆలోచనలో మరి ఏంటో కానీ మొత్తంగా ఇంకా కొద్ది రోజులు ఇలానే మెయింటైన్ చేస్తే యూరియా అడిగే వాళ్లే ఉండరు అన్న ధోరణితో వ్యవహరిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి కూడా రైతులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పంటలు చేయి దాటిపోయాయి. ఇప్పుడు ఈలోగానే యూరియా పెట్టి ఉంటే పంటలు కొంత ఏపుగా పెరిగేటి. వర్షాలు పడ్డాయి, ఒక దగ్గర వర్షాలు అధికంగా పడ్డాయి, ఒక దగ్గర వర్షాలు లేక ఇబ్బందులు అయినా సరే వాళ్ళు కొంత నీళ్లు పట్టుకొని యూరియా పెడదామని చెప్పేసి బారులు తీరి యూరియా క్యూ లైన్లో పడితే యూరియా దొరకకపోగా అటు పంటలు నష్టమవుతా ఉన్నాయి, ఇటు మాకు చేసుకునేటువంటి పనులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాయి. అయితే మొత్తంగా ఇట్లే కొనసాగితే కొద్ది రోజులు అయితే యూరియా ఎవరు అడగరని చెప్పేసి ఇది ఇట్లే మెయింటైన్ చేయాలన్న ధోరణితో అవలంబిస్తున్నట్టుగా కనిపిస్తుందని చెప్పేసి కూడా లైన్ లో నిలబడ్డటువంటి రైతులు అయితే ప్రభుత్వం మీద మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే కొల్లాపూర్ నియోజకవర్గంలోని పాన్గల్లో ఈ రోజు చాలా రోజుల నుంచి కూడా వాళ్ళు టోకెన్లు ఇస్తున్నారు కానీ యూరియా ఇవ్వడం లేదు అని చెప్పేసి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అంబేద్కర్ చౌరస్తా వద్ద రోడ్డు పైన బైఠాయించి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మరి ఎప్పుడు ఇస్తారు యూరియా, అసలు ఇక్కడ ఎవరు సమాధానం చెప్పే వాళ్ళు కూడా సక్రమంగా ఎవరు లేరు, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేసి ఎంత తప్పు చేశామని చెప్పేసి కూడా వాళ్ళే ఒక వైపు వాళ్ళే నిందించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక దశలో మహిళలు అయితే ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది వృద్ధులు కూడా లైన్లో నిలబడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి మా బాధ ఎవరికి చెప్పుకోవాలనో అర్థం కాని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పేసి, గత కేసీఆర్ ప్రభుత్వంలో ఈ పరిస్థితి లేదని చెప్పేసి, కేసీఆర్ ప్రభుత్వంలో ఒక ఆటో వ్యక్తికి డబ్బులు ఇస్తే అతనే కావాల్సినటువంటి యూరియా సంచులు తీసుకొచ్చి మా పొలాల దగ్గర అవసరమైతే ఇంటి దగ్గర తీసుకొచ్చి పెట్టేవారని చెప్పేసి ఇప్పుడు ఆ పరిస్థితులన్నీ ఎటుపోయాయని చెప్పేసి కూడా వాళ్ళు నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఒక్క యూరియా బస్తా కోసం పడిగాపులు ఉదయం నుంచి తెల్లవారుజాము నిద్రాన్ని హారాలు మాని తెల్లవారుజామున 4-5 గంటల నుంచి కూడా అక్కడనే సెంటర్ వద్ద నిలబడితే లాస్ట్ చివరి వరకు అసలు యూరియా లేదని చెప్తా ఉన్నారు. టోకెన్లు ఇస్తే వస్తుందేమో అని చెప్పేసి సాయంత్రం వరకు కూడా పడిగాపులు కాస్తున్నామని చెప్పేసి అప్పటి వరకు కూడా వాళ్ళ చివరగా విసిగి వేసారి ఇంటికి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఒక్కసారిగా మాకు కడుపు మండి రోజు రోడ్డు మీదకి వచ్చామని చెప్పేసి ఇప్పటికి కూడా ఎవరు స్పష్టమైనటువంటి ఇస్తామని చెప్పేసి
హామీ ఎవరు కూడా ఇవ్వటం లేదని చెప్పేసి ఈ ప్రభుత్వం అనేక రకాలుగా రైతులను ఇబ్బంది పడుతుందని చెప్పేసి ఒకవైపు రైతు భరోసా సక్రమంగా ఇయ్యలేదు, రుణమాఫీ సక్రమంగా కాలేదు, రైతు బీమా దేవుడి ఇట్లా ఉండగా ఇప్పుడు ఇచ్చేటువంటి కావాల్సినటువంటి ఈ సమయంలో ఈ సీజన్ లో ఇవ్వాల్సినటువంటి యూరియా ఇవ్వకపోతే మేము ఎవరికి చెప్పుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళ తమ గోడును వెళ్ళబోసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా ఆ రహదారి అంతా కూడా దిగ్బంధం చేసినటువంటి పరిస్థితి కనిపించింది, వాహనాలు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ ఇదంతా కూడా మంత్రి జూపల్లి నియోజకవర్గమైనటువంటి పాన్గల్ మంత్రి జూపల్లి నియోజకవర్గంలో ఉంటుంది. మరి మంత్రి సమాధానం చెప్పాల్సి ఉంటుంది, మంత్రి పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఎవరు పట్టించుకోకపోతే మా పరిస్థితి ఏంటని చెప్పేసి కూడా వాళ్ళు నిలదీస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి. రైతుల ఐక్యత